గాయ్స్, ఏరోప్లేన్స్ యొక్క టికెట్ ధర అనేది ఎందుకని అంత ఎక్కువగా ఉంటుంది అండ్ ఏరోప్లేన్స్ అనేవి 1 లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తాయి, అలాగే మన వరల్డ్లో ఉన్నటువంటి అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశం గురించి మీకు తెలుసా? మన ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన రైల్వే ట్రాక్, ఒక క్రికెట్ బ్యాట్ దాదాపు 83 lakhs. కానీ ఇంత ధర ఎందుకు? అలాగే ఒక నార్మల్ టిష్యూ పేపర్ కాస్ట్ దాదాపు 7 కోట్ల రూపాయలు. ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మనం ఈ ఎపిసోడ్ లో చూడబోతున్నాం. కాబట్టి వీడియోకి వెంటనే లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. గాయ్స్, ఏరోప్లేన్స్లో యూజ్ చేసే పెట్రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే 1 లీటర్కి ఏరోప్లేన్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్గా ఏరోప్లేన్స్లో పెట్రోల్ అనేది యూజ్ చేస్తారు. ఆ పెట్రోల్ని జెట్ ఫ్యూయల్ అనే పేరుతో పిలుస్తారు. నార్మల్గా ఫ్యూయల్ అనేది కెరోసిన్ రూపంలో ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ప్లేన్ టర్బైన్ అనేది తుప్పిపట్టిపోకుండా ఉండడానికి, అలాగే ప్లేన్ కదులుతున్నప్పుడు టర్బైన్ ఫ్రీజ్ కాకుండా ఉండేందుకే కెరోసిన్తో పాటు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫ్రీజ్, హైడ్రోజిన్ వంటి ఈ మూడిటిని కలుపుతారు. సో ఇప్పుడు ప్లేన్ మైలేజ్ గురించి మనం తెలుసుకుందాం. గాయ్స్, ఒక ప్లేన్ అనేది 1 సెకండ్ నడవడానికి దాదాపు 4 లీటర్స్ ఆయిల్ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అంటే 1 సెకండ్ ప్లేన్ కదలడానికి 4 లీటర్ల ఆయిల్ అనేది పడుతుంది. ఇంత మొత్తంలో ఆయిల్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఫ్లైట్ టికెట్స్ రేట్స్ అనేవి ప్రయాణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ కారణం వల్లనే ఫ్లైట్ లో జర్నీ చేయడానికి చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన వరల్డ్లో ఉన్నటువంటి మోస్ట్ కాస్ట్లీయెస్ట్ బైక్. అవును, దాని పేరే నిమన్ మార్కస్ బైక్. అయితే నిమన్ మార్కస్ అనేది బైక్స్ తయారు చేసే కంపెనీ కాదు. ఇది అమెరికాలో ఉన్నటువంటి ఒక లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ అన్నమాట. ఈ బైక్ యొక్క స్పీడ్ అనేది కొద్ది సెకండ్స్లోనే 300 కిలోమీటర్ స్పీడ్ని అందుకుంటుంది. దీని యొక్క బాడీ అనేది టటానియం, అల్యూమినియం మరియు కార్బన్ ఫైబర్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క కాస్ట్ ఎంతో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ బైక్ బేసిక్ వేరియంట్ యొక్క ప్రైస్ 80 lakhs రూపీస్గా ఉంటుంది. ఇప్పటి వరకు అమ్మిన బైక్స్లో హయ్యర్ వేరియంట్ 80 కోట్లకు అమ్మారు. ఇంత డబ్బులతో స్పోర్ట్స్ కార్స్ను కూడా కొనవచ్చును. మన వరల్డ్లో ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ బైక్స్లో ఈ నిమన్ మార్కస్ బైక్ కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం అనేక రకాల హెలికాప్టర్స్ని చూసే ఉంటాం. హెలికాప్టర్స్ అనేవి విమానాలతో పోల్చినట్లయితే చాలా తక్కువ ఎత్తులో ఎగురుతాయి, అలాగే విమానాలతో పోల్చినట్లయితే చాలా తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. అయితే మన వరల్డ్లో ఉన్నటువంటి అత్యంత పెద్దదైన హెలికాప్టర్, దాని పేరే MI-26. దీని ఒక్కో రోటర్ యొక్క పొడవు ఒక్క ఏరోప్లేన్ యొక్క వింగ్ అంత పొడవు ఉంటుంది. ఈ హెలికాప్టర్ అనేది వరల్డ్లోనే అత్యంత పొడవైన హెలికాప్టర్. అయితే దీని ఎత్తు 30 అడుగుల కంటే పైగానే ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే 3 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. దీనిని 1957లో తయారు చేశారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే దానికంటే డబల్ వెయిట్ను మోసుకొని 200 కిలోమీటర్స్ ప్రయాణించింది. దీని బరువు 2800 kgs. మరియు ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇది ఒక ప్లేన్ని కూడా ఎత్తుకొని సులువుగా ఆకాశంలో ఎగరగలిగింది. అలాగే దీని పొడవు 111 అడుగులు, అంటే 32 మీటర్స్. ఈ హెలికాప్టర్ని ఎక్కువగా యుద్ధ సమయాల్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనకి కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విధంగా ప్రశాంతతను కోరుకునే వారికి మన ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశం ఒకటి ఉంది. అదే అమెరికాలోని వాషింగ్టన్ సిటీలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉంది. దాని పేరే ఎనకాయిస్ ఛాంబర్. ఈ రూమ్ మొత్తాన్ని కూడా 99.9% సౌండ్ అబ్జర్వింగ్ మెటీరియల్స్తో ఈ రూమ్ని తయారు చేశారు. ఒకవేళ ఈ రూమ్లో గనుక మనం ఉంటే మన బాడీలో ప్రవహించే బ్లడ్ సౌండ్ని, అలాగే మన హార్ట్ బీట్ని కూడా మనం క్లియర్గా వినగలుగుతాము. అయితే ఇంత నిశ్శబ్దాన్ని భరిస్తూ ఈ రూమ్లో ఎవ్వరూ కూడా 45 నిమిషాలను మించి ఉండలేరట. ఈ రూమ్ని తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు తాము తయారు చేసిన ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ని, సౌండ్స్ని పరిశీలిస్తూ ఉంటుంది. ఆ సౌండ్స్ని పరిశీలించేందుకై ఈ రూమ్ని యూజ్ చేస్తారట. మరియు దీనిలో సౌండ్ అనేది 20 decibelsగా ఉంటుంది. కానీ మనకు 0 decibel సౌండే వినిపించదు. అందువలననే ఈ రూమ్కి మోస్ట్ సైలెంట్ రూమ్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కూడా దక్కించుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రపంచంలో ఎక్కడా లేకుండా కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రైల్వే క్రాసింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఈ రైల్వే క్రాసింగ్ అనేది వరల్డ్లోనే ఇంకెక్కడ కూడా ఇలాంటి రైల్వే క్రాసింగ్ లేదు. ఇలా ఒక్కచోట మాత్రమే ఉంది. అదే మన ఇండియాలోని మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది. దీనిని డైమండ్ క్రాసింగ్ అని కూడా అంటారు. అలాగే 0 పాయింట్ అని మరొక పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఈ క్రాసింగ్ అనేది మన ఇండియాలో ఈస్ట్ టు వెస్ట్కి, అలాగే నార్త్ టు సౌత్కి
మన ఇండియాని కలిపిన ఒకే ఒక్క పాయింట్గా చెప్తారు. ఇలాంటి క్రాసింగ్ ప్రపంచంలో మరెక్కడా లేదు, కేవలం మన భారతదేశంలోనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. జనరల్గా ప్రతి ఒక్కరూ టిష్యూ పేపర్స్ని చూసే ఉంటారు. టిష్యూ పేపర్ అనేది నార్మల్గా ఎంత కాస్ట్ ఉంటుంది? చాలా తక్కువ కాస్ట్కి టిష్యూ పేపర్ని అమ్ముతూ ఉంటారు, మనం కొనుక్కుంటూ ఉంటాం. అయితే ఈ ఫోటోలో చూస్తున్నటువంటి ఈ టిష్యూ పేపర్ కాస్ట్ 7.35 crores. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన వాళ్ళలోనే బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్స్లో లియోనల్ మెస్సీ ఒకరు. అయితే ఇతను కొంతకాలం ముందు మొదటిసారిగా తను ఆడినటువంటి FC బార్సిలోనా క్లబ్ నుండి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించి ఆ ప్రెస్ మీట్లో కన్నీరు కార్చారు. అప్పుడు ఆ కన్నీళ్లను తుడవడానికి ఆయన ఒక నార్మల్ టిష్యూ పేపర్ని యూజ్ చేసి తుడుచుకొని ఆ టిష్యూని అక్కడే పడేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ టిష్యూని ఒక అభిమాని తీసుకొని ఒక వెబ్సైట్లో $1 million అంటే 7.35 crores అమ్మకానికి పెట్టాడు. అందుకే ఈ టిష్యూ పేపర్కి అంత ప్రైజ్ అండ్ అంత క్రైజ్ ఏర్పడింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం అనేక రకాల గడియారాలను చూస్తూనే ఉంటాం. అయితే ఇది మాత్రం మన వాళ్ళలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ ఎస్ట్రానమికల్ క్లాక్, అంటే మన ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఖగోళ గడియారం. ఇది సికేరి పబ్లిక్ క్యాపిటల్ అయినటువంటి ప్రాక్స్ ఓల్డ్ సిటీలో ఉంది. ఈ వాల్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ క్లాక్ ని 2 ప్రొఫెసర్స్ తయారు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ క్లాక్ లో ఉన్న విశేషం ఏమిటి అంటే ఇందులో సూర్యుడు, చంద్రుడు ఇంకా మరికొన్ని గ్రహాల యొక్క ఇన్ఫర్మేషన్ ని ఈ క్లాక్ తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇది ఇప్పటికీ కూడా వర్క్ చేస్తూనే ఉంది. కానీ దానిని ఎలా చదవాలో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. గాయస్, మన ప్రపంచంలోనే మొట్టమొదటి జిరాక్స్ మిషన్ని ఎవరు తయారు చేశారు, ఏ సంవత్సరంలో తయారు చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1938లో మన ప్రపంచంలోనే మొట్టమొదటి జిరాక్స్ మిషన్ అనేది కనుగొనబడింది. దాని పేరే జిరాక్స్ 914. ఈ మిషన్ యొక్క రూపకర్తలు జేమ్స్ వార్డ్ అలాగే చెస్టర్ కార్ల్సన్. అయితే ఈ జిరాక్స్ మిషన్ని కనుగొన్న 20 సంవత్సరాల తర్వాత అంటే సెప్టెంబర్ 16, 1959లో న్యూయార్క్ హోటల్ నుంచి లైవ్ లో దీనిని విడుదల చేశారు. ఈ మిషన్ నిమిషానికి కేవలం 7 కాపీస్ మాత్రమే తీయగలిగేది. అంతేకాకుండా మిషన్ ను గనక ఎక్కువసేపు యూజ్ చేసినట్లయితే అది హీట్ కూడా అయ్యేది. అలాగే ఈ మిషన్ లో నుంచి మంటలు కూడా వచ్చేవి. ఇదే మన ప్రపంచంలోని మొట్టమొదటి జిరాక్స్ మిషన్. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం జనరల్గా బ్యాట్స్ని చూస్తూనే ఉంటాం. అయితే ఈ బ్యాట్ మాత్రం మన వాళ్ళలోనే అత్యంత ఖరీదైన బ్యాట్. అదే మహేంద్ర సింగ్ ధోని గారు యూజ్ చేసినటువంటి రిబుక్ బ్యాట్. ఈ బ్యాట్ని 83 లక్షల రూపాయలకు ఒక అభిమాని కొనుక్కున్నాడు. అయితే ఇంత ఎక్కువ కాస్ట్కి ఈ బ్యాట్ని ఎందుకు కొనుక్కున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేవలం 17,000 నుండి 25,000 రూపాయలు మాత్రమే ఖరీదు కలిగిన ఈ బ్యాట్ అంత ఎక్కువ డబ్బులకు అమ్ముడుపోవడానికి కేవలం 2 కారణాలు. అవేంటంటే ఈ బ్యాట్ని 2011లో జరిగినటువంటి వరల్డ్ కప్ ఫైనల్స్ లో ధోని గారు యూజ్ చేశారు. అలాగే ఈ బ్యాట్ ఆ ఇయర్లోనే మన ఇండియాకి వరల్డ్ కప్ ను కూడా తెచ్చిపెట్టింది. అందుకే ఈ బ్యాట్ కి ఇంత క్రేజ్ ఏర్పడింది. ఫైనలీ ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ఫ్యాక్ట్ అనేది యూట్యూబ్కి సంబంధించినది. యూట్యూబ్ అనేది మన వరల్డ్లోనే ఎక్కువ డౌన్లోడ్స్ని సాధించిన నెంబర్ 1గా చెప్పవచ్చు. యూట్యూబ్కి 10 బిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అనేవి ఉన్నాయి. అంటే మన భూమి మీద ఉన్న ప్రజలందరి సంఖ్య కంటే ఎక్కువనే చెప్పాలి. మన ఎర్త్ పాపులేషన్ అనేది ఇప్పటికీ 8 బిలియన్ ప్లస్గా ఉన్నారు. అంటే 800 కోట్ల మంది. కానీ యూట్యూబ్ను మాత్రం 1000 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యూట్యూబ్ని మొట్టమొదటిసారిగా జావేద్ కరీం, చార్ద్ హర్లీ, స్టీవ్ చెన్ అనే వీళ్ళ ముగ్గురు కలిసి ఫిబ్రవరి 14, 2005లో స్టార్ట్ చేశారు. కేవలం 16 ఇయర్స్లోనే యూట్యూబ్ అనేది 16 బిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ని సొంతం చేసుకుంది. మన ప్రపంచంలో ప్లే స్టోర్లో ఉన్నటువంటి ఏ ఇతర యాప్స్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో డౌన్లోడ్స్ అనేవి లేవు. ఫైనల్లీ ఈ వీడియోలో ఇంతే. ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి వెంటనే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.